ప్రస్తుతం మనము గీసుకొండ మండల్ వంచనగిరిలో అయితే ఉన్నాము. అంగరంగ వైభవంగా అయితే కోటగండి మైసమ్మ బోనాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మంత్రి కొండా సురేఖ గారు అయితే వంచనగిరి నుంచి కూడా బోనం ఎత్తుకొని మరి ఇక్కడ వరకు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ వంచనగిరి ప్రజల అందరితో కూడా ఇక్కడ బోనాల పండుగనైతే అంగరంగ వైభవంగానైతే జరుపుకుంటారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం ఒకసారి మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా వంచనగిరిలో అంగరంగ వైభవంగా అయితే బోనాల పండుగలో అయితే మంత్రి కొండా సురేఖ గారు, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు కూడా పాల్గొనడం జరిగింది. ఒకసారి ఈ బోనాలు ఎలా జరుపుకుంటారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం, బోనాలు ప్రతిసారి కూడా మీ వంచనగిరిలో జరుపుకుంటారు. ఇది ఎలా అనిపిస్తుంది? గత 6వ సంవత్సరం అమ్మ ఇది. 6 సంవత్సరాలుగా మైసమ్మ అమ్మవారు మా ఆయనకి కల్లోకి వచ్చి మీ పాపకి కల్లోకి వచ్చి బోనాలు జరపాలి అని కోరిన మీదట ప్రతి ఆషాఢం కూడా ఇక్కడ బోనాలు ఊరంతా కలిసి ఒక్కటే రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఊరోళ్ళే కాదు, వాళ్ళ చుట్టాలు పక్కాలు అందరూ కలిసి మా నాయకులు మా నాయకురాళ్ళు మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బోనాల్లో పాల్గొనడం జరుగుతుంది. తప్పనిసరిగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. మాకు ఎటువంటి అంటే జబ్బులు కానీ మా అనారోగ్యాలు కానీ అటువంటివి రాకుండా కాపాడేటువంటి తల్లి కాబట్టి బోనం అంటే భోజనం అనే అర్థము. అమ్మవారికి భోజనం సమర్పించినప్పుడు సంతోషంతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మేము చల్లగా ఉండేటట్టుగా మన పిల్లలు మన ఫ్యూచర్ వాళ్ళు కూడా చల్లగా ఉండేటట్టుగా దీవిస్తుంది. మేడం ఇక్కడి నుంచి కూడా మీరు కాలినడకతోనే అక్కడ అమ్మవారి గుడి వరకు వెళ్తుంటారు. సో అంటే ఇక బోనం ఎత్తుకున్నప్పుడు నడవాల్సిందే కదా. ఆ బోనం అంటేనే మనం తల మీద ఎత్తుకొని నడవాలి. మనం ఏదో స్టైల్గా కార్లలో గీర్లలో తీసుకపోతే అది అమ్మవారికి అది మంచిది కూడా కాదు. కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నా కాళ్ళు నొప్పి కూడా అనిపించదు. అసలు అనుకుంటారు అందరూ, తెలియకుండానే వెళ్తాం మేము. ఆ బోనం అనేది ఆ పవర్ ఇస్తుంది మాకు. ఏమేమి కలిపి కూడా బోనం తయారు చేయడం జరిగింది? బెల్లము, పాలు, బియ్యము ప్లస్ లోపల ఏమంటే బియ్యపు ఉండలు కొంచెము 5 ముద్దలు చేసి వేస్తారు అన్నట్టు. అది 5 అక్కడ పడిలు పెడతారు. మనం దేని మీద మోదుగాకు మీద అమ్మవారి ముందు 5 పడులు ఆరగింపజేసి బెల్లం శాఖ పోసి దండం పెట్టుకోవడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సో మేడం, ఈసారి మీరు అమ్మవారికి మన మహిళల తరఫున ఏం మొక్కబోతున్నారు? ఈసారికి ఇప్పటికే హైదరాబాద్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 9వ తారీఖుతో అయిపోబోతూ ఉన్నాయి. మాది ఈరోజు జరుగుతూ ఉంది. ఈ బోనాల పండుగ సందర్భంగా మేము వరుణయాగాలు కూడా చేశాము. వర్షాలు కూడా పడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. మీరందరూ కూడా చల్లగా ఉండాలని, తెలంగాణ చల్లగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మంచి శక్తిని ఇవ్వాలని, బలాన్ని ఇవ్వాలని, ఆర్థిక బలాన్ని ఇవ్వాలని, ప్రజలను పరిపాలించేటువంటి ఒక మంచి మార్గాన్ని మాకు చూపెట్టాలని చెప్పి, భవిష్యత్తులో పిల్లలకు అందరికీ కూడా బాగా జరగాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటాం. వంచనగిరి ప్రజలకు మీరు ఏం చెప్తారు మేడం? మా ప్రజలంటే మా కుటుంబ సభ్యులండి. మా ప్రజలకు మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు మా ఎమ్మడే ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదాలే మాకు దీవెనలు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారు కూడా ఈ బోనాలు అయితే పాల్గొనడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సార్ గారి సొంత ఊరిలో నుంచే బోనాన్ని ఎత్తుకొని కూడా రావడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మీ ఊరి ప్రజలు ముఖ్యంగా ఈ బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తున్నారు? నేను 25 సంవత్సరాల క్రితం 3 బండరాయిలు ఉండే, మరి ఆ రోజు ప్రతిష్ట చేసిన. అప్పుడు 5,000 పెట్టి దీన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు పెరుగుతూ ఉంటే నేను పెరుగుకుంటూ వచ్చిన. కాబట్టి అమ్మవారు అంటే నాకు బాగా భక్తి. ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోకుండా నేను కాదు, ఇక్కడ ఉన్న నరసంపేట ఎవరు కూడా పబ్లిక్ కూడా పోరు. సార్ మేడం కూడా అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ బోనం ఎత్తుకొని కూడా వస్తున్నారు. అంటే ఇట్లా అసలు మీరు ఎందుకు సార్ ఇంతగానం ఈ మైసమ్మ బోనాలు చేసుకుంటారు? ఎంతగానో అంటే మనకు మంచి జరుగుతుంది. మంచి జరిగినప్పుడు కంపల్సరిగా వాళ్ళకు మనం కృతజ్ఞత ఉండాలి కదా. కాబట్టి వాళ్ళ విషయంలో మేము ఏది కూడా ప్రతి సంవత్సరం మేము బంగారం పెడతాం. మంచి జరిగినప్పుడు బంగారం తీసుకొచ్చి ఇస్తాం. ఇట్లా ప్రతిదీ కూడా చేస్తాను.
ఎంత బంగారం పెడతారు? అమ్మా ఎంత ఎంత బంగారం పెడతారు? దేవుని లెక్కకు విలువ ఉండదు. అర్థం కాలే. ఇందులో ఒక 5 పైసలు కూడా మొత్తం సాయిబాబా గుడి దీనికి ఒక ఎన్పి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా కట్టినా నేను, ఏం లేని రోజులల్లో. అర్థం కాలే. ఎంత బంగారం పెడతారు అంటే మీరు పోయి ఓకే సార్, మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అయితే బోనాల్లో పాల్గొనడం జరిగింది. సో చివరిగా వంచనగిరి ప్రజలకు మీరు ముఖ్యంగా ఏం చెప్తారు? ఒక వంచనేరి ఏంటి, గీసుకొండ వరంగల్ జిల్లా ప్రజలకు మరి అమ్మవారు సుఖశాంతులతో చూడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నేను సర్పంచ్ అయినప్పుడు నేను చిన్నగా ఉండే, మరి అమ్మవారు పెరుగుతూ వస్తే నేను పెరుగుతూ వచ్చిన, నేను పెరుగుతూ వస్తే మీ మంత్రి కొండ సురేఖ పెరుగుతూ వచ్చింది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని అభిమానించి ఎక్కడో అమెరికా నుంచి వస్తుంది. ఇలా పాస్పోర్టు వీసా రావాలి అంటే ఇక్కడికి వచ్చి మొక్కుకొని పోతారు. వాళ్ళకి వస్తుంది, ఆ నమ్మకం ఉంది వాళ్ళకు. కంపల్సరీ వాళ్ళు మందు కూడా పోస్తారు. భారతదేశంలో ఎక్కడ లేదేమో, ఇక్కడ మాత్రం మందు కూడా మేము పోస్తాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా పట్టు వస్త్రాలతో బోనాలను అలంకరించుకొని కూడా పసుపు కుంకుమతో కూడా పూనకంతో కూడా ఊగుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది పెద్ద ఎత్తున కూడా మహిళలందరూ కూడా ఇక్కడ బోనాలు సమర్పించుకోవడానికి తర్వాత ఒకసారి కొంతమంది మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వంశగిరి. అవును, ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదా, ఎట్లా అవుతున్నాయి బోనాలు? మరి ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? వంచనగిరి. వంచనగిరి అంటే ఎట్లా ఎంతసేపు పట్టింది మరి బోనం తయారు చేసుకోవడానికి? పెద్దగానే ఉంది బోనం. గంట పట్టింది. గంట పట్టిందా? సో చూసారు కదా, బోనం పెద్ద పెద్ద బోనంతో కూడా మహిళలందరూ కూడా వచ్చే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరికొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇంత పెద్ద బోనం ఎత్తుకొని కూడా వీళ్ళు నృత్యాలు చేసుకుంటూ వస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, ఇంత పెద్ద బోనం తయారు చేసుకొని కూడా వచ్చారు, ఎంతసేపు పట్టింది తయారు చేయడానికి? అమ్మ 1 అవర్ దాటింది. 1 అవర్ దాటింది. అవునమ్మా. ఇంత పెద్ద వెయిట్ పెట్టుకొని కూడా మీరు ఇంత చక్కగా నాట్యం చేస్తున్నారు. సో అమ్మవారి నిజస్వరూపం అంతే. ఇక మాకు ఇప్పుడని కాదమ్మా, మేము ప్రతి ఇయర్ ఘనంగా అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకుంటామమ్మ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు అందరూ బాగుండాలని చెప్పేసి కొడగంటి మైసమ్మ గారికి మేము ఎప్పుడు ప్రతి ఇయర్ జరుపుకుంటూ ఉంటాం. ఈ ఆనవాయిదం అనేది ఒక 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఉంటుంది. తెలంగాణ శివసత్తులు అంటేనే బోనాల పండుగ. బోనాల పండుగ అంటేనే శివసత్తులు. అమ్మవారి ప్రతి ఆషాఢ మాసం 4 వారాలు 5 వారాలు వచ్చిన 5 వారాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టుడు అనేది ఉంటుంది ప్రతి సంవత్సరం. శివసత్తులు బోనాలు చేయడానికి కూడా 2 గంటలు 4 గంటలకు స్టార్ట్ చేసిన బోనం ఈ టైం వరకు 3 గంటల వరకు ఆ టెంపుల్ వరకు చేరుకున్నాం. మాకు కూడా అన్ని విధాలుగా అన్ని టెంపుల్లో ఇక్కడ మా కోటగండి మైసమ్మ టెంపుల్లో దర్శనానికి మాకు ఎట్లా ఫెసిలిటీ ఉందో అన్ని టెంపుల్లో కూడా మాకు కూడా అదే విధానం ఇస్తే మేము కూడా అది అమ్మవారికి అందరు చేసిన బోనాలు ఒక వంతు ఉంటుంది. శివసత్తి చేసిన బోనానికి అమ్మవారు బాగా సంబరపడుతుంది. కాబట్టి మాకు కూడా అనుకున్న విధానంగా టెంపుల్కి పోయే దారి కూడా ఒక క్యూ పద్ధతిలో మాకు కూడా ఒక దారి చూపిస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది. వచ్చిన ప్రజలందరూ కూడా శివసత్తులను గుర్తించాలి. శివసత్తులో కూడా దీవనార్తి ఉండాలి. ప్రజలకు కూడా పాడి పంట నందు వాళ్ళకు కూడా అన్నీ అనుకున్నట్టు విధానంగా ఉండాలి అని అమ్మవారికి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా బోనం చేసి నైవేద్యం పెడుతూ ఉంటాం. ఈ అమ్మవారికి కూడా 30 ఏళ్ళ కాంచెలి బోనం చేస్తున్నా నేను. ఇవాళ కాదు, అప్పుడు కాదు. ఊరోళ్ళు ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కానీ 30 ఏళ్ళ కాంచెలి బోనాలు చేసినాం. అమ్మవారికి అన్ని విధాలుగా చేసిన వరకు ఈ జనం వస్తున్నారు. తల్లి కూడా అంత వాళ్ళకు ఫలితం చేస్తుంది. అన్ని విధాలుగా ఉంది. కానీ మాకు కూడా ఒక పద్ధతి మాత్రం మాకు శివస్థానానికి శివసత్తులకు గుర్తించి ఏ టెంపుల్ పోయినా వీళ్ళకు ఒక ఫెసిలిటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలని మీడియా వాళ్లకు ప్రతి ఒక్కరికి మీ పేరున అందరికీ నమస్కారాలు, శరార్థ్. సో మరి విన్నారు కదా, బోనం అంటేనే శివశక్తులు. సో
సో మాకు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఎలాంటి వెయిట్ అనేది అయితే మా మీద పడదు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా శివశక్తులకు ప్రత్యేకంగా మాకు ప్రతి గుళ్ళల్లో కూడా ఇదే విధంగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అటు గీసుకొండ ప్రజలు కావచ్చు, ఇటు వరంగల్ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా వంచనగిరి ప్రజలు అందరూ కూడా ఊరు నుంచి బోనం ఎత్తుకొని కూడా మంత్రి కొండా సురేఖ గారు అయితే ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా కోటగండి మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వస్తాము, కోరిన కోరికలు నెరవేరుస్తారు అంటూ కూడా కొండమల్లి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితము నుంచి అమ్మవారిని మేము కొలుచుకుంటున్నాము అంటూ కూడా మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండమల్లి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఓం ప్రకాష్తో సంతోష్, NSN వరంగల్.